మన ఈశ్వర్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అది ఆ ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ నాన్న పెద్దవాళ్ళతో మాట్లాడమంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఊరెళ్ళారు. వచ్చిన తర్వాత చెప్తాను, వచ్చి మాట్లాడండి. ఇంకా ఏమైనా చేయాలా? ఇది చాలు, మీరు ఇంక ఆఫీస్కి వెళ్ళొచ్చు. కొట్టానంటే చూడు నిన్ను. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? వీడు చెప్పేది నిజమేనా? అదేదో నువ్వు చెప్పాలి కానీ వీడితో చెప్పించడం ఏంటి? ఏమీ లేదు, నేను అడిగితే మీరు నా కోసం వస్తారో రారో అని. నేను కాకపోతే ఇంకెవర్రా వస్తారు? నువ్వు కూడా నా కొడుకు లాంటోడువే. ఎప్పుడు వెళ్ళాలో చెప్పు, వస్తాను. రే నువ్వేంటి మామా ఆయనతో అలా మాట్లాడతావు? నిన్ను కొడతారేమోనో నాకు కాళ్ళ చేతులు వణికిపోయాయి తెలుసా. ఆయన అలాగే డీల్ చేయాలరా. వెళ్ళి కూర్చొని భయపడుతూ మాట్లాడేవి అనుకో, మనకు తెలిసి తెలియని కథలని చెప్పి 2 గంటలు కూర్చోబెట్టి బుర్ర తినేసేవారు. ఎలాగో సరైనా సార్, అదే చాలే. అవునవును, ఇక జరగబోయే పెళ్లిలో ముందు వీడి సిగ్గు చూడాలి మనం.